శ్రీకృష్ణుడు అనగానే ఆయన చిలిపి చేష్టలు జ్ఞాపకం వస్తాయి మనందరికీ కూడా. అందరినీ సమ్మోహనం చేసేటువంటి చిరునవ్వులతో, ఆనంద పారవశ్యం చేసేటువంటి మురళీ గానంతో, మనసుకు ఉల్లాసం కలిగించేటువంటి చక్కటి సరస సంభాషణలతో అందరినీ ఎంతగానో అలరించాడు. శ్రీకృష్ణుడు ఆజానుబాహు కాదు, అరవింద దళాయతాక్షుడు అసలే కాదు. పుట్టినది మొదలు ఆయన ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాడు. అయినా దేనికి భయపడలేదు. పరిస్థితులను ఎదిరించి పోరాడాడు. చేపట్టిన ప్రతి పనిలోనూ విజయం సాధిస్తూ వచ్చాడు. నమ్మిన వారికి కొండంత అండగా నిలిచాడు. ఆయన గురించి కఠోరమైన తపస్సు చేయనక్కర్లేదు. ఒక్కసారి నోరారా కృష్ణ అంటే చాలు, వెంటనే వచ్చి అభయం ఇస్తాడు. పుట్టినది మొదలు అవతార పరిసమాప్తి వరకు కూడా ఆయన చూపిన లీలలు అంతా ఇంత కాదు. ఆయనంటే గిట్టని వాళ్ళు ఆయనను పెద్ద మాయగాడు అన్నారు. ఓర్పుతో సహించాడు. కొంతమంది ఆయనను శృంగార పురుషుడు అన్నారు. చిరునవ్వులు చిందించాడు. కొంతమంది నల్లటివాడు, ఇంకా వెర్రిగొల్లవాడు అన్నారు. అయినా వాళ్ళను ఏమీ అనలేదు. మరి కొంతమంది ఆయన గొప్ప తాత్వికుడు అన్నారు. కాదని అనలేదు. ఇంకొంతమంది ఆయన పరమాత్ముడు అన్నారు. అయినా ఎక్కడ గర్వం ప్రదర్శించలేదు. కొంతమంది ఆయనను పరమాత్ముడు అవతార పురుషుడు అంటూ పూజలు చేశారు. చెయ్యవద్దని అనలేదు. ఎవరు ఏ దృష్టితో చూస్తే వాళ్లకు ఆ దృష్టితో దర్శనం ఇచ్చాడు. అంతేకాదు, ఆయనకు 16,000 మంది గోపికలు ఎందుకు అన్నారు. ఈ 16,000 మంది గోపికల్లో ఏ ఒక్కరైనా నన్ను చూసి నవ్వాడను, లేకపోతే నన్ను చూసి కన్ను గీటాడను అనేటువంటి సందర్భాలు ఏ ఒక్క గోపిక అన్న విశేషం మనకి భాగవతంలో ఎక్కడా కనిపించదు. అలాగే ఆయనకు అష్టభార్యలా అన్నారు. ఈ అష్టభార్యల్లో ఏ ఒక్కరైనా నన్ను నిర్లక్ష్యంగా చూశాడు అనే మాట ఎక్కడా కూడా వినిపించదు. చీరలెత్తుకెళ్ళిన చిలిపి కృష్ణుడు అన్నారు. గోపకాంతలు ఆదమరిచి ఒడ్డున చీరలు విడిచిపెట్టి స్నానం చేస్తుంటే వాళ్ళకు తెలివి నేర్పడానికి అలా చేశాడు తప్ప మరొక ఆలోచనతో కాదు. అలాగే అజ్ఞానానికి సంకేతమైన నల్లటి కుండ నుంచి జ్ఞానానికి ప్రతీకైన వెన్నను దొంగలించడం ద్వారా వాళ్ళకి ఎన్నో సంపదలు ఇచ్చానని కూడా ఎక్కడా చెప్పుకోలేదు. అలాగే దుష్టులైన రాక్షసులను సంహరించడం వల్ల వాళ్ళకు ముక్తినిచ్చానని కూడా ఎక్కడా చెప్పుకోలేదు. అలాగే ఎలాంటి విపత్కార పరిస్థితులు ఎదురైనా దేనికి చలించలేదు. స్థితప్రజ్ఞుడు అంటే ఎలా ఉండాలో శ్రీకృష్ణుని చూసి నేర్చుకోవాలి. ఆయన రూపం నల్లనిది, కానీ ఆయన మనసు మాత్రం తెల్లనిది, స్వచ్ఛమైంది. ఆ విషయానికి వస్తే ఆయన బాల్యం నుంచి కూడా ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాడు. ఎన్నో సవాళ్లను అధిగమించాడు. కన్న తల్లిదండ్రులకు దూరమయ్యాడు. సొంత మేనమామ తనను సంహరించడానికి చూస్తే తామరాకు మీద నీటి బొట్టులాగా దేనికి చలించలేదు. ఎవరికి భయపడలేదు. ఎవరికి లొంగలేదు. కార్యసాధనంటే ఎలా ఉండాలో లోకానికి చాటి చూపించాడు. తను శరణు వేడినటువంటి వాడికి రక్షణ కల్పించాడు. సహాయం కోరి వచ్చినటువంటి వారికి ఎప్పుడూ ఒట్టి చేయి చూపించలేదు. మోసాన్ని మోసంతోనే జయించాలని, ముళ్ళును ముళ్ళుతోనే తీయాలని, తగినంత ఉపాయం ఉంటే ఎంతటి అపాయం నుంచైనా బయటపడవచ్చని రుజువు చేసి చూపించాడు. యుద్ధంలో విజయం సాధించడానికి భుజబలం ఉంటే సరిపోదని, బుద్ధిబలం కూడా ఉండాలని సాక్షాత్తు నిరూపించి చూపించాడు. కొన్ని అక్షౌహీనుల సైన్యం రథ గజ తురగ పదాతి దళాలను కౌరవుల పరం చేసి తాను ఒక్కడు పాండవుల పక్షం వహించి విజయం సాధించి చూపించాడు. అసలైన వ్యక్తిత్వ వికాసం అంటే తాను గీత ద్వారా బోధించి చూపించాడు. శ్రీకృష్ణుని లీలలు తెలుసుకోవడమే కాదు, ఆయన మంచితనాన్ని, ఆయనలో ఉన్న ఉన్నత వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకుని ఆచరణలో పెట్టగలిగితే అదే అసలైన శ్రీకృష్ణ జన్మ.